రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు సీఎం కావాలని పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు. చిన్నగంజాం, గర్నెపూడి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. టీడీపీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని సాంబశివరావు అన్నారు. మండలం గన్నెపూడి నుంచి దళిత సోదరులు అలాగే మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో 40 కుటుంబాలు పైగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం వారందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మరలా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, గ్రామాల అభివృద్ధి చెందాలనే ఏకైక దృక్పథంతో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం పట్ల ఆకర్షితులై మీరందరూ రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా ఆయా వర్గాల ప్రయోజనాలు కాపాడేదానికి, ఆ ప్రాంత అభివృద్ధికి ఇప్పటి వరకు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్ ఉన్న ప్రతి సమస్యకి వీలైనంత త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ ఈరోజు చిన్నగంజాం మండలంలో కూడా పెద్ద ఎత్తున మున్నవారిపాలెం, కుక్కలవారిపాలెం, రాజుబంగారుపాలెం అలాగే కొత్తపాలెం పంచాయతీలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చాలామంది ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి దాదాపు 200కు పైగా కుటుంబాలు ఈరోజు ఉదయం జాయిన్ కావడం జరిగింది. ఏదైతే ఈ ప్రాంత ప్రజల చిరకాల కళ ఎన్టీఆర్ భారత నిర్మాణం జరిగిందో దాన్ని వారందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ అభివృద్ధి చేసిన పార్టీకి మద్దతు తెలియజేయాలని చెప్పి వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు వారి యొక్క స్వచ్ఛంద మద్దతును తెలియజేస్తా ఉన్నారు.